హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదండి. ఈరోజు అయితే మనము మన ఛానల్లో ఎన్నో రకాల ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్స్ అనేది చూపించాను కదండి. ఈరోజు అయితే మన నెయిల్స్కి ఇంట్లోనే మనము నెయిల్ పాలిష్ వేసుకోకుండా ఎప్పుడు కూడా ఇదే విధంగా మన నెయిల్స్కి అనేది మెహందీ ఏ విధంగా పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది నెయిల్స్కి అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, మనకి ఈ నెయిల్స్ మెహందీ అనేది దాదాపు ఒక 1 మంత్ పైనే ఉంటుందండి. అప్పటి వరకు మనకి నెయిల్స్ మీద అదే విధంగానే ఉంటుంది. ఇంకా అది ఏ విధంగా చేసుకోవాలి అనేసి ఈరోజు వీడియోలో ప్రాసెస్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ అయితే టీ పౌడర్ ఉంటుంది కదండి, టీ పౌడర్, అదేవిధంగా 1 స్పూన్ అయితే షుగర్, అదేవిధంగా 1 స్పూన్ అయితే బెల్లం కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఈ మూడింటిని అయితే మనము ఈ విధంగా బెల్లం మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా స్పూన్ తీసుకొని మనము మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత చూడండి, మనమైతే వేస్ట్ బౌల్ ఉంటుంది కదండి మన ఇంట్లో, ఆ బౌల్ అనేది ఒకటి ఈ విధంగా తీసుకోవాలి. నేను ముందు ఆల్రెడీ చేసిన వీడియోస్లో ఈ బౌల్నే వాడాను కదండి, ఆ బౌల్ని అయితే ప్రత్యేకించి దీనికనేసే పెట్టేశాను. ఇప్పుడు ఆ బౌల్నే దీనికోసం వాడుతున్నాను. ఈ విధంగా ఆ బౌల్లో మొత్తం కూడా ఈ విధంగా మనము టీ పౌడర్, బెల్లం, అదేవిధంగా షుగర్ కలుపుకున్నాం కదండి, అది మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకొని మధ్యలో అయితే ఈ విధంగా ఒక గ్లాస్ అనేది నేను పెట్టేసుకున్నాను. ఈ విధంగా గ్లాస్ పెట్టేసిన తర్వాత నేనైతే ఇక స్టవ్ మీద పెట్టేసుకొని ఇక్కడ చూడండి, నేనైతే మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన ఒక గిన్నెలో వాటర్ అనేది తీసేసుకొని ఈ విధంగా మనము పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి పెట్టేసుకోవడం వల్ల ఒక 10 to 15 మినిట్స్ లోపు మనకి ఈజీగా లిక్విడ్ ఫామ్ అయితే అవుతుంది. చూడండి, ఈ విధంగా మనకి లిక్విడ్ అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది. చూడండి, మనకి దాదాపు ఒక 10 మినిట్స్కే లిక్విడ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి ఇది మనకి లిక్విడ్ అనేది ఫామ్ అవ్వటానికి. ఈ విధంగా మనము లిక్విడ్ అనేది చూడండి, నేను ఈ విధంగా ఒక బౌల్లోకి అనేది తీసుకుంటున్నాను. చూడండి, మనకి ఎంత లిక్విడ్ పడుతుంది అనుకుంటామో అంత లిక్విడ్ అనేది ఈ బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను 1 స్పూన్ వరకు అయితే మైదాని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆ లిక్విడ్ తగ్గట్టుగా మైదాని వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొంచెం కొంచెంగా మైదా వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం వేసుకోకండి, ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ అనేది మొత్తం కూడా పలుచగా కాకుండా చిక్కగా కాకుండా మనము ఈ విధంగా అయితే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈ పేస్ట్ అనేది మనకి ఏ విధంగా కలుపుకోవచ్చు అనేసి ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగా మనము లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా అయితే ఈ విధంగా మనము కలుపుకోవాలి. ఎందుకంటే మన నెయిల్స్ మీద అప్లై చేసుకున్నప్పుడు అది నెయిల్స్ నుంచి జారిపోకుండా ఉండేటట్టుగా మనము ఈ పేస్ట్ని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా కలుపుకున్నాను కదండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అదే విధంగా మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత మన నెయిల్స్కి అనేది అప్లై చేసుకుందాము. చూడండి, మన చేతి నెయిల్స్కైనా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా మన కాళ్ళ నెయిల్స్ ఉంటాయి కదండి, ఆ వేటికైనా సరే అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేను ఒక బడ్ అనేది తీసేసుకొని, ఇయర్ బడ్ ఉంటుంది కదండి, ఆ బడ్ అనేది తీసేసుకొని ఈ విధంగా మన నెయిల్స్కి అనేది సైడ్స్కి ఎక్కడ కూడా అంటకుండా ఈ విధంగా మనము అప్లై చేసుకోవాలి. సైడ్స్కి అంటుతుంది అని అనుకుంటే మటుకు చుట్టుపక్కల మొత్తం కూడా వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, టేప్ అనేది, అది వేసేసుకొని మనము ఈ విధంగా చేతులకు మొత్తం నేలకు అనేది చేతులకు అంటకుండా గోర్ల మట్టికే మనము ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూడండి, మనకి ఇది ఆరటానికి ఏమంత ఎక్కువ టైం ఏం పట్టదండి, తక్కువ టైంలోనే మనకి ఆరిపోతుంది. కాకపోతే మనము ఇంకా ఇది పెట్టుకునేది నైట్ టైం పెట్టుకొని మార్నింగ్కి అయితే ఇంకా ఎర్రగా పండుతుంది. మనం ఆఫ్టర్నూన్ పెట్టుకునే కన్నా కూడా నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ అయితే క్లీన్ చేసుకుంటే మనకి ఇంకా బాగా పండుతుందండి. చూడండి, ఈ విధంగా నేను నెయిల్స్కి అనేది ఈ విధంగా అప్లై చేసుకున్నాను. చూడండి, మనకు చిక్కగానే అప్లై చేసుకోవాలి, మందంగానే, పలుచగా అప్లై చేసుకోకుండా ఈ విధంగా చిక్కగానే అప్లై చేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను అప్లై చేసిన తర్వాత ఓవర్ నైట్ మొత్తం కూడా ఇదే విధంగా నేను హ్యాండ్స్కి అనేది ఉంచుకున్నాను. చూడండి, మనకి ఒక 1 అవర్ లోపే మనకి మొత్తం కూడా ఆరిపోయి గట్టిగా అయిపోతుంది. అప్పుడు కూడా మనకి చూడండి, ఓవర్ నైట్ అయితే ఉంచేసిన తర్వాత నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. నా హ్యాండ్ అనేది ఇక్కడ చూడండి, మొత్తం కూడా మనకి ఎంతలా నిండిపోయి మనకి ఎంత ఎర్రగా పండిందో మన హ్యాండ్ అనేది. చూడండి, ఈ విధంగా మన నెయిల్స్కి అప్లై చేసిన తర్వాత ఓవర్ నైట్ అప్పుడు మనం మార్నింగ్కి అయితే చూడండి ఎంత గట్టిగా అయిపోయి మనకి చెక్కులుగా కట్టేస్తుంది. ఈ విధంగా మనము చేతితో ఈ విధంగా అనంగానే మొత్తం కూడా ఊడిపోయి మన చేతికి అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం ఈ విధంగా అనంగానే మన చేతి మీదకి నుంచి వెళ్ళిపోతుంది ఈ లిక్విడ్ అనేది, ఎండిపోయి చెక్కులుగా.
తర్వాత చూడండి మన హ్యాండ్స్ అనేది ఎంత ఎర్రగా పండాయో మన నెయిల్స్ అనేది. ఇక్కడ చూడండి చుట్టుపక్కల నాకి నెయిల్స్ కాకుండా చుట్టుపక్కల స్కిన్ కూడా స్కిన్ కలర్ కూడా చూడండి ఎంత ఎర్రగా కనబడుతుందో స్కిన్ కలర్ అనేది. ఇక్కడ చూడండి నేను 1 అవర్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది. 1 అవర్ గ్యాప్కి అయితే మనకి ఇంకా కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా నేను వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. తర్వాత ఒక 1 అవర్ తర్వాత చూడండి మళ్ళీ నా నెయిల్స్ అనేది ఎంత ఎర్రగా పండిపోయాయో. దీని తర్వాత మళ్ళీ ఒక 1 అవర్కి చూపిస్తాను. చూడండి ఎంత ఎర్రగా పండాయో నా నెయిల్స్ అనేది. ఈ విధంగా మనము నెయిల్ పాలిష్ ప్రతిసారి మనం నెయిల్ పాలిష్ పెట్టుకోకుండా ఈ విధంగా లిక్విడ్ మనము ఇంట్లోనే తయారు చేసుకొని ఈ విధంగా కొంచెం మైదా వేసుకొని మన నెయిల్స్కి మనమే ఇంట్లోనే గోరింటాక్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి. చూడండి మామూలు గోరింటాక్ అయితే మనం పెట్టుకోవడం వల్ల మన నెయిల్స్ అనేది ఇంత ఎర్రగా పండవు కదండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మన నెయిల్స్ అనేది చాలా ఎర్రగా కనపడుతున్నాయి. చూడండి నెయిల్ పాలిష్ కూడా అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లోనే మన నెయిల్స్ మెహందీ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.